2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా లేదంటే వైసీపీకి ఓటేస్తారా? కూటమికే ఓటేస్తారు. అతని పరిపాలన అంటే చాలా బాగుంది అన్నగారిది. ఫస్ట్ 1000 రూపాయల నుంచి 6,000 ఫంక్షన్ వరకు అతనిదే. అతని గురించి మళ్ళీ ఇంకా చెప్పవసరం లేదు కూడా. చంద్రబాబు నాయుడు అంటే చాలా బాగుంది పరిపాలన. 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికి వేస్తాం. ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి యజమాని ఎలాగైతే ఇంటిని నడిపిస్తామో ఆ తీరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఫ్యామిలీకి కూడా అండగా ఉండి అభివృద్ధి చెందాలని దీంతోనే అతను ఈ కార్యక్రమాలన్నీ కూడా లేట్ అయినా సరే చేస్తానని అతను మాట ఇచ్చి చేస్తున్నారు. పెన్షన్లు గాని ఏవైనా సరే. కానీ ఆ ప్రభుత్వంలోని కూడా ఏమీ మేము మాకనే కాదు పేదవాళ్ళకైనా న్యాయం జరగాలి. ఏమీ లేదు, అన్ని అమ్మటం తప్ప చేయడం తప్ప ఏమీ లేదండి. ఈ ప్రభుత్వానికి మేము ఓటేస్తాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గాని నారా లోకేష్ గారు గాని వీళ్ళందరూ బాగా చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే కష్టపడే మనస్తత్వం, అలాగే ఉన్న వాళ్ళు కూడా కష్టపడి పైకి రావాలి, అభివృద్ధి చెందాలని ధ్యేయంతో ఉన్నారండి. అందుకే మేము వాళ్ళకే వేస్తామండి. వైసీపీని మాత్రం గెలిపించమండి, రానివ్వం కూడా. ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మంచి చేస్తే మేము అతనికి ఓటు వేసేవాళ్ళమేమో, కానీ అలా జరగలేదు. మేము ఏదో బాగా చేస్తారని అనుకున్నాం కానీ అలా జరగలేదు. అతను చేసేటట్టయితే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా చంద్రబాబు నాయుడు జగన్ అని కాదు, ఎవరైనా సరే ప్రజలకు మంచి చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు నాయకులు కావాలి. వాళ్ళు వదులుకో అభివృద్ధి పదాల్లోకి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడునే గెలిపించాలి. 2029 ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తారా కూటమికి ఓటేస్తారా? మేము పవన్ కళ్యాణ్కి వేస్తామండి. అన్ని బాగానే ఉన్నాయండి. మేమేంటే తినేది మేము లేదనము అసలు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత కొద్దిగా బాగుంది. జగన్ గారు ఆయన పరిపాలన అయితే మాకు నచ్చలేదండి. ఎందుకంటే ప్రజలను బాగా వేధించేశాడు. మాకేమీ రాలేదు అతని వల్ల. ఇతని వల్ల మటుకు ఇప్పుడు ఎక్కడంటే మాకు రైతు భరోసాలు అన్నీ వచ్చాయండి. మాకు పెన్షన్లు కూడా వస్తున్నాయి. మా భర్తలు చచ్చిపోయినా మాకు పెన్షన్ గట్రా కరెక్ట్గా వేస్తున్నారు. మాకు అనుకోవడం మొన్న రైతు భరోసాలు వచ్చాయి. పేద ప్రజల మటుకు బాగానే చూస్తున్నాయండి. 2029 ఎన్నికల్లో కూటమికి ఓటేస్తారా వైసీపీకి ఓటేస్తారా? కూటమికి వేయాలి ఖచ్చితంగా. చూస్తున్నాం, మీరు చూస్తున్నాం, నేనే చూస్తున్నాను. డెవలప్మెంట్ ఏముందా? మనుషుల్ని నిరక్షరాక్షులు కాకుండా దానికి ఒక ఆలోచనతో విధానం తీసుకెళ్తున్నారంటే అది కూటమి ప్రభుత్వంకే సాధ్యం. అది వైఎస్ఆర్సీపీ అనొచ్చు, ఇంకేదో అవ్వచ్చు అండి. ఇప్పుడున్న జరుగుతున్న డెవలప్మెంట్ లో దానిలో లేదు. ఎవరైంది అనుకున్నా సరే కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది పక్కా. అది 2029 ఎన్నికల్లో మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇదే కూటమే. ఎందుకని? ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం ఎంప్లాయీస్ కి వ్యతిరేకంగా ఉండేది. వాళ్ళు ఒక ఎంప్లాయీస్ ని చాలా ఇబ్బంది పెట్టారు. సో ఆ ఎంప్లాయీస్ మళ్ళీ ఎన్డీఏ కూటమికి వేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిఏలు ఇస్తుంది, ఈఆర్సీ పెండింగ్స్ లేకుండా చూస్తానంటుంది. తర్వాత ఈ సిటీని కూడా మనం సుందరంగా తయారు చేశారు. అలాగే హైటెక్ అవకాశాలు ఎక్కువ వచ్చాయి. టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కానీ అన్ని విషయాల్లో కూడా బాగుంది.